హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెడీ చేసిన ఇయర్ రింగ్స్ని చూడండి. షీట్ పైన స్క్వేర్ షేప్ కుందన్ని ఇలా తీసుకొని 4 సైడ్స్ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. టూత్ పిక్ హెల్ప్తో నీట్గా సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఒక దారం తీసుకొని దానికి వైట్ కలర్ షుగర్ బీడ్స్ని కుచ్చాలి. ఇంతకుముందు స్టిక్ చేసుకున్న కుందన్ చుట్టూ ఎన్ని షుగర్ బీడ్స్ పడతాయో లెంత్ చూసుకుంటూ దారానికి షుగర్ బీడ్స్ కుచ్చాలి. ఇలా షుగర్ బీడ్స్ అన్ని కుచ్చిన తర్వాత ఇంతకుముందు స్టిక్ చేసుకున్న కుందన్ చుట్టూ గమ్ అప్లై చేసుకుంటూ నీట్గా స్టిక్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ని నీట్గా ఎడ్జెస్లో కరెక్ట్ వచ్చేలాగా చూసుకుంటూ టూత్ పిక్ హెల్ప్తో సెట్ చేసుకుంటూ నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న బీడ్స్ని తీసేసి దారాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత 2 స్క్వేర్ షేప్ కుందన్స్ని తీసుకొని దీనికి 2 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. తర్వాత ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ మధ్యలో ఒక డ్రాప్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత 2 ఐ పిన్స్ తీసుకొని వాటికి వైట్ కలర్ బీడ్స్ని ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా హ్యాంగ్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఇయర్ రింగ్స్ని నీట్గా కట్ చేసుకోవాలి. వీటిని బ్యాక్ సైడ్ తిప్పుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఐ పిన్స్ని గమ్ అప్లై చేసుకుంటూ ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీనికి పై వైపు హెడ్ పిన్స్ని కూడా స్టిక్ చేసుకోవాలి. వీటిని పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. సింపుల్గా ఇయర్ రింగ్స్ రెడీ. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. ఇలా ఓఎంఎస్ షీట్ మీద గమ్ అప్లై చేసుకొని కుందన్ స్టిక్ చేసుకోవాలి. తర్వాత దీని చుట్టూ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా టూత్ పిక్తో నీట్గా సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దారానికి షుగర్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న షుగర్ బీడ్స్ని లెంత్ చూసుకుంటూ గమ్ అప్లై చేసుకుంటూ దీని చుట్టూ స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. రెండిటికి ఇలా వైట్ షుగర్ బీడ్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటి క్రింది వైపు 2 సైడ్స్ ఓవెల్ షేప్ కుందన్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటికి స్టిక్ చేసుకోవాలి. తర్వాత 2 ఐ పిన్స్ తీసుకొని దీనికి 2 స్మాల్ బీడ్స్ అండ్ 1 పింక్ కలర్ బిగ్ సైజ్ బీడ్ హ్యాంగ్ చేసుకోవాలి. తర్వాత దగ్గరికి ప్రెస్ చేయాలి. ఇలాగే మరొకటి కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఇయర్ రింగ్స్ని నీట్గా కట్ చేసుకొని బ్యాక్ సైడ్ తిప్పి ఈ ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి. అలాగే పై వైపున హెడ్ పిన్స్ని కూడా స్టిక్ చేసుకోవాలి. ఓఎంహెచ్ షీట్కి ఇలా గమ్ అప్లై చేసుకొని దీనికి రౌండ్ షేప్ కుందన్స్ని బిగ్ సైజ్వి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. వీటిని టూత్ పిక్ హెల్ప్తో నీట్గా సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ గమ్ అప్లై చేసుకొని బీడ్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. నీట్గా టూత్ పిక్ హెల్ప్తో ఇలా రౌండ్గా సెట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత వీటి చుట్టూ గమ్ అప్లై చేసుకుంటూ స్మాల్ రౌండ్ షేప్ కుందన్స్ని నీట్గా స్టిక్ చేసుకోవాలి. 2 ఇయర్ రింగ్స్కి ఇలాగే స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత వీటిని డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత వీటిని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి హెడ్ పిన్స్ని స్టిక్ చేసుకోవాలి.